హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ టాక్ తెలుగు. సారంగపాణి జాతకం మూవీ చూసినాక నా ఫీలింగ్ రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. నిజంగా చెప్తున్నా, మూవీ బాలేదు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. మోనకృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేసిన మూవీస్లో నాకు అష్టాచెమ్మ, గోల్కొండ హై స్కూల్, వి మూవీ బాగుంటాయి. కానీ ఈ మూవీ నచ్చలేదు. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే. ఇంకా ఈ మూవీలో ప్రియదర్శిని, వెన్నెల కిషోర్ వాళ్ళు ఉన్నారని వాళ్ళ మీద నమ్మకంతో మినిమం గ్యారంటీ ఉంటుందని వెళ్ళిన, కానీ నాకు పెద్ద దెబ్బనే పడింది. ఈ మూవీ ఫుల్ ఆఫ్ లాగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ 1 hour షార్ట్ ఫిల్మ్ని 2 hours 20 minutes తీస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది ఈ మూవీ. అసలు మూవీ ప్లాట్ ఏంటంటే, మన హీరోకి జాతకం అంటే నమ్మకం, సారీ పిచ్చి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సారీ పిచ్చి. తన జాతకంలో ఒక విషయం జరుగుతుందని తెలిసినాక హీరో ఏం చేశాడు, దాని నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది మీరు మూవీలో చూడాలి. ఈ మూవీలో కామెడీ వర్కౌట్ కాలేదనే చెప్పాలి. మూవీ చూస్తుంటే ఎప్పుడైపోతుందిరా బాబు అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ అయితే అవుట్డేటెడ్. మనం అల్లరి నరేష్ గారి మూవీస్ ఎన్నో చూసుంటాం కదా, లాస్ట్లో అందరూ ఒకే దగ్గరికి వచ్చి గందరగోళం చేస్తారు. సేమ్ అలానే ఉంటుంది ఈ మూవీలో. గాయస్, ఈ మూవీకి నేను పెట్టిన మనీకి వర్త్ అయితే కాదు. ఇక మీ ఇష్టం. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5 ఇస్తా. ఆల్రెడీ మీరు మూవీ చూసుంటే ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం కానీ మంచి మూవీ సజెషన్స్ కోసం కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. So please subscribe. థ్యాంక్ యూ.